అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే మనకు హై నెక్ బ్లౌజ్ అండి. ముందు నెక్ వచ్చేసి అయితే మనకు సీతారామ హీరోయిన్ ఏసుకుంటుంది కదా! ఈ విధంగా అయితే మీకు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే కటింగ్ స్టిచ్చింగ్ ఏం పెట్టలే నెక్కుది. హ్యాండ్స్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను. చూసేయండి నీట్‌గా. ఇదొచ్చేసి నెక్ ఎందుకు చూపిస్తున్నా అంటే మనకి ఇలాంటి నెక్ పెట్టుకున్నప్పుడు కూడా కొంతమంది బ్యాకు ఓపెన్ ఇష్టపడని వాళ్ళకి కూడా ఈ విధంగా మనం ఈ నెక్ పెట్టి ఫ్రంట్ ఓపెన్ ఇయ్యొచ్చు అని చూపిస్తున్నాను. ఇదే వచ్చేసి మనకు బెల్ హ్యాండ్స్ అండి. మనకు బెలూన్ హ్యాండ్స్ ఉంటుంది కదా! అది ఎలా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి, ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఈజీగా. ఇప్పుడైతే మొత్తం మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కొత్త వాళ్ళైనా సరే ఈజీగా ఒక్కసారి వీడియో చూస్తే మీరు ఈజీగా స్టిచ్ చేసుకోగలరండి. చూడండి ఈ విధంగా ఫ్రంట్ ఓపెన్ ఇచ్చేసాను. ఇలా మొత్తం అయితే బ్లౌజ్ రెడీ చేసేసాను. బ్యాక్ ఓపెన్ వచ్చేసి చూసుకోండి మనకు హై నెక్ వస్తుంది బ్యాకుకు. ఫ్రంట్ మాత్రం ఈ విధంగా ఓపెన్ ఇచ్చేసేసాను. ప్రిన్సెస్ కట్ పెట్టాను. హై నెక్ వచ్చేసింది బ్యాక్ ఈ విధంగా ఉందండి. ఇప్పుడు కటింగ్ ఎలా ఏంటి హ్యాండ్స్ అయితే చూసేద్దామండి. చూసారా ముందుగా నేనైతే లైనింగ్ క్లాత్ అయితే ఎక్కువగా పడుతుందండి దీనికి. కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి. ఇది మనకు 2 హ్యాండ్స్‌కి వచ్చేటట్టు డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. ముందుగా వచ్చేసి మీరు ప్రిల్స్‌కి ఎంత పెట్టాలి అనుకుంటున్నారో చూసుకోండి. అంటే మనము ఎంత అయితే మీరు పెట్టాలి అనుకుంటున్నారో 6 ఇంచుల, 5 ఇంచుల, 5.5, 7 ఇంచుల వరకు మీకు కుచ్చులు ఎంత ఎక్కువ కావాలి అంటే అంత పెట్టుకోండి. మీరు క్లాత్ ఉన్న దాన్ని బట్టి మీరు మార్కింగ్ అయితే చేసుకోండి. నేనైతే 6 ఇంచుల వరకు అయితే మార్కింగ్ చేస్తున్నాను. పైన కూడా అదే 6 ఇంచులు ఒకసారి మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఈ విధంగా స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇలా లైన్ డ్రా చేసేసుకుంటే ఇప్పుడు మనకు రోజుగా మనం నార్మల్‌గా హ్యాండ్స్ ఎలా అయితే కట్ చేసుకుంటామో మీ హ్యాండ్ హైట్‌ని బట్టి మీరు పెట్టేసుకోండి. నాకొచ్చేసి అయితే 10 ఇంచెస్ ఇచ్చారండి. మనకొచ్చేసి కింద మనము చిన్నగా పట్టీలాగా వేసుకుంటాం కదా! బెలూన్ హ్యాండ్స్‌కైనా మనం పఫ్ హ్యాండ్స్‌కి అలా మీరు ఎంత వేయాలనుకుంటారో చూసుకోండి. నేను కింద ఖర్చు కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుంటున్నాను. లేదా పావు ఇంచ్ అయినా పైపింగ్ వేయాలనుకుంటే సరిపోతుంది. దాని తర్వాత వచ్చేసి చూడండి ఇప్పుడు పైనకు మార్కింగ్ చేసుకోండి. నేను కింద ఖర్చు వదిలేసుకొని 9 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా. పైనకొచ్చేసి హాఫ్ ఇంచ్ కుట్టు కోసం. ఇలా మీ హ్యాండ్‌ని బట్టి మీరు చేసుకోండి. డౌన్ వచ్చేసి పెద్ద సైజ్ అయితే 3.5 తీసుకోండి. చిన్న సైజ్ అయితే 3 ఇంచులు తీసుకోండి. చూసారుగా నేను 3 ఇంచులకు మార్కింగ్ చేసి స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. మీరు ఇది వచ్చేసి ఫస్ట్ పఫ్‌కి ఎంతైతే కావాలో మార్కింగ్ చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్‌గా కట్ చేసుకునే నార్మల్ హ్యాండ్ అయితే ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మీరు ఎంత కావాలి అనుకుంటే అంత పెట్టేసుకొని కట్ చేసుకోండి. మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి. చూడండి ఇలా 4.5 ఇంచులకు నేనైతే హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేస్తున్నా. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ ఏం కాదండి. చిన్న సైజ్ బ్లౌజ్. ఖర్చు వచ్చేసి కూడా మీకు కొంచెం ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా తీసుకోండి. మనకి ఎక్స్ట్రా అవసరం లేదనుకుంటే ఎక్స్ట్రా కూడా వద్దు. ఇలా నీట్‌గా మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా లైన్స్ అయితే డ్రా చేసేసుకోండి. ఖర్చు వచ్చేసి మన ఇష్టం అండి. మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు నార్మల్‌గా మీరు రోజు హ్యాండ్స్ ఎలా అయితే కట్ చేస్తారో అలా కట్ చేసేసుకోండి. నేనైతే ఈ విధంగా 2 ఇంచెస్‌కి మార్కింగ్ చేసి 1 ఇంచుకు మార్కింగ్ చేస్తాను. ఇలా మార్కింగ్ చేసేసుకొని నేను హ్యాండ్ డౌన్ అయితే చేసేస్తాను. ఆ లింక్స్ కూడా ఇస్తాను. ఈజీగా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో. ఇలాంటిది ఒకవేళ మీ దగ్గర స్కేల్ ఉంటే మాత్రం ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసేయండి. ఇలా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. లైన్ స్ట్రెయిట్‌గా డ్రా చేసేసుకోండి. చూసారు కదా! ఇప్పుడు ఈ విధంగా దీనికి కూడా స్ట్రెయిట్‌గా లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఒకవేళ మీకు బెలూన్ హ్యాండ్ అనేది హైట్ ఎక్కువగా వద్దు అనుకుంటే ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చండి. ఇలా మనకు ప్రిల్స్ అనేది కొంచెం ఏమంటారు డౌన్‌గా ఉంటుంది. ఎత్తినట్టుగా రావన్నట్టు ప్రిల్స్ అనేటివి. ఓకేనా? ఇలా. లేదు అనుకుంటే మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. 1 ఇంచు, 1½ ఇంచు, 2 ఇంచెస్ మీ ఇష్టం అండి. మీకు ఎంత కావాలంటే అంత 2.5 ఇంచులు, 3 ఇంచుల వరకు హైట్ అయితే పెట్టుకోవచ్చు. అంతకు ఎక్కువ పెట్టుకున్నా బాగుండదండి. ఇలా మీకు నేనైతే 1½ ఇంచ్ అయితే పెట్టుకుంటున్నాను. 1½ ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. తర్వాత మనం తీసుకున్న 6 ఇంచెస్‌లోకి ఇలా 3 ఇంచులకు మిడిల్‌లోకి టేప్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఏదైతే 3 ఇంచులు ఉందో అక్కడి నుంచి డౌన్ చేసుకొని మనం కట్ చేసుకున్న హ్యాండ్ లోపలికి కలిపేసుకోండి. చూడండి నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో అదే విధంగా డౌన్ కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారంగా మీరు కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారా ఇలా
మనకు అది వచ్చేసి నార్మల్ హ్యాండ్ అండి. ఇది వచ్చేసి మనం పఫ్ కోసం పెడుతున్నాం కదా, ఆ విధంగా ఇలా నీట్గా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా నీట్గా కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రాస్ ఏం లేకుండా ఒకసారి నీట్గా కట్ చేసేసుకోండి. ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే మళ్ళీ ఒకసారి సెట్ చేసుకొని నీట్గా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అయితే అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ అన్ని చిన్న చిన్న కటింగ్స్ అయితే చేసేసుకోండి. కింది సైడ్ అయినా సరే, పైన సైడ్ అయినా సరే. ఇలా హ్యాండ్స్ జెయింటింగ్ ఉంది కదా, ఓపెన్ చేసేసుకోండి. ఇలాంటి హ్యాండ్స్కి మాత్రం మెయిన్ క్లాత్ అయినా లైనింగ్ క్లాత్ అయినా ఎక్కువగానే పడుతుందండి. ముందుగానే హ్యాండ్స్ పెట్టుకునేటప్పుడే మనం క్లాత్ గురించి అయితే చెప్పేసుకోవాలి, కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పడుతుంది అని. చూసారా, ఇలా హ్యాండ్ ఓపెన్ చేసేసుకుంటే మనకు లోత్ అనేది ఎలా తీయాలో చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి మనం రోజు నార్మల్గా మీరు లోత్ అనేది ఎలా అయితే తీస్తారో అదే విధంగా లోత్ అయితే తీసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు లోత్ అనేది మార్కింగ్ చూపిస్తానండి. ఈజీగా మనము రోజు హ్యాండ్స్కి ఎలా అయితే లోత్ తీస్తున్నామో అదే విధంగా లోత్ తీసేసుకోండి. అప్పుడు ఈజీగా మనకు మార్కింగ్ మనం ప్రిల్స్ పెట్టుకున్నాక లోత్ తీయాల్సిన అవసరం లేదు, ముందే లోత్ తీసేసుకున్నా సరిపోతుంది. మీరు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ జెయింటింగ్ చేసుకొని లోత్ తీసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా 2 హ్యాండ్స్ అయితే పెట్టేసుకోండి, ఒక దానిపైన ఒక్కొక్కటి నీట్గా సెట్ చేసేసుకోవాలి క్లాత్ను. ఇలా సెట్ చేసుకున్న తర్వాత చూడండి, మనకు మిడిల్ డాట్ ఉంది కదా, అక్కడ 1 ఇంచుకు ఏ సైజు వాళ్ళకైనా సరే 1 ఇంచుకు మార్కింగ్ చేసుకొని మన ఆమ్ రౌండ్ డాట్ ఉంటుంది కదా, నేను మార్కింగ్ చేసిన దగ్గరికి టేపును పైన 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసుకొని టేపును ఏం కొలవాల్సిన అవసరం లేదు, ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని ఆ టేప్ అనేది మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ. ఇప్పుడు మీరు నార్మల్గా రోజు హ్యాండ్స్కి 3/4 ఇంచు తీస్తే, చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచు సరిపోతుందండి. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 3/4 ఇంచు తీసుకోండి. నేను 1/2 ఇంచుకు మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి. ఇలా 1/2 ఇంచుకు మార్కింగ్ చేసేసుకొని నీట్గా ఫస్ట్ కరువు లాగా వచ్చేలాగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇప్పుడు కట్ చేసుకుందాం చూడండి. ఇలా నీట్గా లోతు తీసేసుకుంటే మనం ప్రిల్స్ పెట్టుకున్నప్పుడు కూడా ఇంకా కట్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకు నీట్గా ఫ్రంట్ పార్ట్ కూడా చాలా నీట్గా వస్తుందండి. చూసారా, చిన్న కటింగ్ అయితే చేసుకోండి, మనకు ఈజీగా గుర్తుంటుంది ఇటు సైడ్ లోతు తీసుకున్నాం కదా అనేసి. చూసారా, ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్, లోతు తీయడం, మెయిన్ క్లాత్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు రెండింటిని కలిపి నేను జెయింటింగ్ అయితే వేసేసానండి. ఎందుకంటే వీడియో అనేది లెందీ అయిపోతుందని నేనే వేసాను. తర్వాత ఎక్కడెక్కడ మనము చిన్న చిన్న కటింగ్ చేసుకున్నామో మీరు మెయిన్ క్లాత్ అటాచ్ చేసినాక కూడా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడైతే కటింగ్ ఉందో కింద మనకు 6 ఇంచులకు మార్కింగ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఫస్ట్ అయితే ప్రిల్స్ పెట్టుకోండి. ఇలా చిన్న చిన్నగా పెట్టుకోండి, మరి పెద్దగా పెట్టుకుంటే నీట్గా కనిపించదు హ్యాండ్స్ అనేటివి. ఇలా మనకి ఎన్ని వస్తే అన్ని మనం మార్కింగ్ చేసుకున్న వరకు పెట్టేసుకోండి ఈ విధంగా. ఇలా పెట్టుకున్న తర్వాత మీకు కన్ఫ్యూజన్ ఉండొద్దు అని చెప్పేసి నేను ముందుగానే ఇలా మనం మార్కింగ్ వరకు ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ప్రిల్స్ పెట్టుకున్న క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఇంకొక 2 ప్రిల్స్ అయితే యాడ్ చేసుకోండి. మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి నేను ముందుగా మనం తీసుకున్న సైజు నుంచి ప్రిల్స్ పెట్టాను. దాని తర్వాత అటు సైడ్ 2 కుచ్చులు, ఇటు సైడ్ 2 కుచ్చులు వచ్చేలాగా పెట్టేసుకోండి. మనకు కింది సైడ్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదండి, ఒక కుచ్చు ఎక్కువ తక్కువ అయినా ఏం కాదు. మనం హ్యాండ్స్కి వేసుకునేటప్పుడు మాత్రం చూసుకోవాలి. ఇప్పుడు పైన కూడా మీకు అదే విధంగా చూపిస్తున్నాం. మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఆ మిడిల్ డాట్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోండి, ఎందుకంటే హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈజీగా కనిపిస్తుంది మనకు అది మిడిల్ పార్ట్ అని. చూసారా, ఇలా మొత్తం నీట్గా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఎలా అయితే కింది సైడ్న 2 ఇంచు కుచ్చులు యాడ్ చేసుకున్నాం కదా, అలానే 2 కుచ్చులు అయితే యాడ్ చేసుకోండి. మనం కుట్టేటప్పుడు కనుక మీకు ఆ 2 కుచ్చెస్ అనేటివి సరిపోలేదు, ఇంకా క్లాత్ అనేది ఎక్కువగా ఉంటే ఇంకొక ప్రిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను ఇప్పుడు మీకు ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇలా ఒక 2 కుచ్చులు అయితే పెట్టుకోండి. మన చేతి దగ్గర ఉన్న ఆమ్ రౌండ్ మార్కింగ్, మన బ్లౌజ్కున్న ఆమ్ రౌండ్ మార్కింగ్ రెండింటికి సెట్ అవ్వాలండి. 2 ఒకేటే దగ్గర వచ్చేలాగా చూసుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే మనకు బెలూన్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతుంది. చూసారా, ఎంత ఈజీగా మనమైతే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకైతే నేను లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్ను కలిపి తీసుకున్నాను. 2.5 ఇంచులు అయితే తీసుకున్నానండి. చూసారా, మీరు 2 ఇంచెస్ 1.5 ఇంచు కూడా తీసుకోవచ్చు. ఈ పట్టీ అనేది మన ఇష్టం అండి, కొంచెం పెద్ద సైజు కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు, చిన్నగా అంటే చిన్న సైజు పెట్టుకోవచ్చు. ఇలా రెండింటిని తీసుకొని మనము రివర్స్లో హ్యాండ్కు లైనింగ్ క్లాత్ పైనకు వచ్చేలాగా చూసుకొని మనం కుట్టేటప్పుడు ఫోల్డింగ్ క్లాత్ మనకు మంచి సైడ్ ఉండాలి. నేను కుట్టే విధానం మీరు చూసేయండి, అర్థమైపోతుంది. చూసారు కదా, ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి.
ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి నీట్గా. చూసారా? ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీరు ఎంత పెట్టాలి అనుకుంటున్నారో చూసుకొని ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా నేనైతే ఒక 1 ఇంచ్ వచ్చేలాగా చూసుకున్నానండి. ఇంకా 1 ఇంచ్ కొంచెం తక్కువగానే ఉన్నది, ఒక లైన్ మాత్రం. చూసారా? ఈ విధంగా ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మనం ముందుగా కుట్టుకున్న కుట్టు ఉంటుంది కదా, దానిపైనకి క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూసారు కదా? ఇలా నీట్గా వస్తుందండి. ఒకవేళ లైనింగ్ క్లాత్ వేయకుంటే ఏంటి అంటే మనకు కొంచెం ఫోల్డింగ్ లాగా వస్తుంది. మన ఇప్పుడు ఏదైతే జెయింటింగ్ చేసి కుడుతున్నామో ఖర్చులాగా మనకు చిన్నగా నీట్గా రావాలి అంటే లైనింగ్ క్లాత్ కానీ పేపర్ స్ట్రిప్ అయినా సరే యూజ్ చేసుకుంటే మనకు ఈ పట్టీ అనేది నీట్గా ఉంటుంది అన్నట్టు. వేసుకున్నప్పుడు అయినా సరే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా నీట్గా మొత్తం స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు కదా? ఇలా ఎక్స్ట్రాస్ ఉన్న దారాలు ఉన్న ఏ ఉన్నా మనము కటింగ్ కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడే నీట్గా సెట్ చేసుకోండి. మళ్ళీ ఆ ఖర్చు మధ్యలో ఉంటుంది కాబట్టి నేను దాని పైన నుంచి ఒక స్టిచ్ వేస్తున్నాను. ఎందుకంటే మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఎత్తినట్టుగా ఉండదండి, నీట్గా అణిగిపోతుంది ఇలా స్టిచ్ వేయడం వలన, నీట్గా కనిపిస్తుంది కూడా. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, మనం వేసుకున్నప్పుడు అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి ఇలాంటి హ్యాండ్స్ మాత్రం. మనకు చంక దగ్గర కింద స్ట్రేట్గా ఉన్న మిడిల్ పార్ట్లో కొంచెం ఎత్తినట్టుగా వస్తుంది కాబట్టి బాగా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి మీరు ఫ్రంట్కు మనం లోతు తీసుకున్న సైడ్ బ్లౌజుకును హ్యాండ్స్ రెండు ఒకే సైడ్ వచ్చేలాగా చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, మిడిల్ పార్ట్ ఉన్న మనం భుజాల దగ్గర ఉన్నది రెండింటిని కలుపుతూ ఈ విధంగా పెట్టేసుకోండి. షోల్డర్ ఎప్పుడైనా సరే బ్యాక్ నెక్ వైపు ఉండేలాగా చూసుకోండి. ఆ మిడిల్ కుట్టు అనేది షోల్డర్ జాయింటింగ్ ఫ్రంట్ వైపు ఉంటే అంత నీట్గా కనిపించదండి. ఇలా మిడిల్ నుంచే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి వన్ సైడ్కు. ఇప్పుడు మీరు ఇలా స్టిచ్ వేసుకున్నప్పుడు చూడండి, నేను మీకోసం అయితే ముందుగానే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు వచ్చేసి కొలుచుకోవాలి. మన చంక రౌండ్ ఉంటుంది కదా, ఒకసారి ఇలా పెట్టి చూసుకోవాలండి. అప్పుడు కనుక మన హ్యాండ్ అనేది ఏమైనా కొంచెం ఎక్స్ట్రా ఉన్నా కూడా మనమైతే మళ్ళీ ఒక ప్రిల్ అయితే పెట్టుకోవాలి. మీకు చూపించడం కోసమే నేను కుట్టుకొని మరీ చూపిస్తున్నాను. చూడండి కుట్టి ఇప్పుడు ఇలా 2 జాయింటింగ్ వస్తే మనకు చూడండి ఇంత, ఇంకొక 2 ప్రిల్స్ వచ్చేంత ఎక్కువైంది. ఇప్పుడు ఏం చేయాలి ఇలాంటప్పుడు అంటే మనం ఈ క్లాత్ అయితే మనం కుట్టిన కుట్ట అనేది విప్పేసుకొని మళ్ళీ ఒక ప్రిల్ వస్తుందా 2 వస్తుందా చూసుకొని నీట్గా కుచ్చులు అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. మనం లోతు తీసుకున్నాం కదా ఫ్రంట్ సైడ్కి, అప్పుడు మన బ్లౌజ్ యొక్క ఆమ్ రౌండ్కున్న హ్యాండ్స్ యొక్క ఆమ్ రౌండ్కు కరెక్ట్గా కలిసాయి అనుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా హ్యాండ్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది. ఇలా మనం ఎప్పుడైనా సరే బెల్ హ్యాండ్స్ కానీ ఏది కుచ్చులు మనము ప్రిల్ పెట్టుకొని కుచ్చుళ్ళ బ్లౌజ్ కుట్టుకున్నప్పుడు కూడా బుట్ట హ్యాండ్స్ అయినా సరే ఈ విధంగా సెట్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు వచ్చేసి అలా కుట్టుకున్న తర్వాత స్ట్రైట్గా కుట్టకుండా అక్కడ నుంచి మళ్ళీ మిడిల్ పార్ట్ చూసుకోండి. కొలిచి కూడా చూపిస్తున్నాను, మనకి ఎక్కువగా ఉంది. మనం కుట్టేటప్పుడే ఇంకొక ప్రిల్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా? ఈ విధంగా మీకు ఒకటి వస్తే ఒకటి 2 3 మీకు ఎన్ని కుచ్చులు వస్తే అన్నిటి వరకు అయితే యాడ్ చేసేసుకొని నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. మనం ఫస్ట్ కుట్టుకునేటప్పుడు కొంచెం వంకరగా కానీ ఎక్కువ తక్కువ వచ్చినా పర్లేదు, కానీ నెక్స్ట్ కుట్టు వేసుకునేటప్పుడు చూడండి ఇలా మనం రివర్స్ చేసి కుట్టుకునేటప్పుడు కుట్ట అనేది సమానంగా ఉండేలాగా చూసుకోండి. క్లాత్ మనకు చూసారు కదా, ఇలా వేసుకునేటప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ జాయింటింగ్ వదులుకుంటే క్లాత్ అనేది పిక్కులుగా పోకుండా ఉంటుందండి. ఎందుకంటే మనం కొంచెం చిన్నగా 1/2 ఇంచే ఖర్చు పెడితే వేసుకున్నప్పుడు అది ఎందుకంటే కుట్లు అనేది పిక్కులుగా పోయే అవకాశాలు కూడా ఉంటుంది. అందుకే ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా మనం జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఎప్పుడు. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఎంత నీట్గా ఉందో చూడండి. బెలూన్ హ్యాండ్స్ అయితే సూపర్గా వచ్చేసేయండి. ఇప్పుడు నార్మల్గా మనము హ్యాండ్ జాయింటింగ్ మీ లోతు ఎంత ఉందో చూసుకోండి, నడుము లూజ్ అన్నిటికీ మీకు ఎంతైతే ఉంటుందో ఆ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది అయితే రెడీ అయిపోతుందండి. ఓకేనా? చూసారా, ఇలా మార్కింగ్ చేసుకొని నీట్గా స్టిచ్ వేసుకోండి. ఈ చంక సైడ్ కూడా మనం జాయింటింగ్ పట్టుకునేటప్పుడు 2 చంక మనం హ్యాండ్ జాయింటింగ్ అనేది ఎప్పుడు మన హ్యాండ్స్ వైపుకు చూసేలాగా చూసుకోండి. మీకు ఆమ్ రౌండ్ ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి సైజ్ బ్లౌజ్ తోటైనా సరే మెజర్మెంట్ ఉంటే అయినా సరే ఒకసారి మార్కింగ్ చేసుకోండి. లేదు మనం మార్కింగ్ తోటి కరెక్ట్గా ఉంటుంది అనుకుంటే ఈ విధంగా మనం కుట్టుకున్న కుట్టు మార్కింగ్లోకి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా? ఈ బ్లౌజ్ సైజ్ ఎంత ఉంటుందో అంతవరకు మీరు మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఓకే, స్టిచ్ అయితే వేసేసాను. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో.
ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకున్నా కూడా ఇక్కడ వచ్చేసి మీకు ఎన్ని కుట్లు కావాలంటే అన్నీ అయితే వేసేసుకోండి. చూసారు కదా, ఇప్పుడైతే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత ఈజీగా బెలూన్ ఐన్స్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను. మీకు సీతారామ హీరోయిన్ నెక్ కూడా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను మరీ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు చూపిస్తాను. చాలా ఈజీ అండి అది కూడా కటింగ్ స్టిచ్చింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హైప్ కూడా